ఆకాశవాణి ఉభయ తెలుగు రాష్ట్రాల కోవిడ్ రౌండప్ ముఖ్యాంశాలు దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. ఔషధం వచ్చే వరకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి సూచించారు. దేహదారుఢ్యం, మానసిక స్థిరత్వంతో పాటు దేశీయ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్లనే తాను కరోనా నుంచి సులువుగా కోలుకోగలిగానని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1446 మందికి కరోనా వైరస్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,16,238కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం కాస్తంత తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 4,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 5,715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల కోవిడ్ రౌండప్ చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. వివరాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ శాఖలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవంక గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సేవలందించేందుకు జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రజలు 040-2111-1111 అనే నంబర్ను సంప్రదించాలని సూచించారు. నంబర్ మరోమారి 040-2111-1111. అలాగే విపత్తు నిర్వహణ శాఖ నంబరు 900001-13667కు, విద్యుత్ సమస్యలకు సంబంధించి 9440813750 అనే నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. ఫోన్ నంబర్లు మరోసారి: విపత్తు నిర్వహణ శాఖ ఫోన్ నంబర్ 900001-13667, విద్యుత్ సమస్యలకు 9440813750 అనే నంబరుకు ఫోన్ చేయవచ్చు. దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ మహారాష్టలో వైరస్ తీవ్రతపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధం వచ్చే వరకు వైరస్పై అజాగ్రత్త వద్దని సూచించారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఔషధం వచ్చే వరకు అజాగ్రత్త వద్దు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. డాక్టర్ బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుతున్నప్పటికీ మహారాష్టలో వైరస్ తీవ్రత ఆందోళనకరంగానే ఉంది. ఇప్పటికే రాష్టంలో కేసుల సంఖ్య 15 లక్షలు దాటగా వీరిలో 12,80,000 మంది కోలుకున్నారు. మరో 2 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కోవిడ్ మరణాలు ఇక్కడే చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,09,000 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా కేవలం మహారాష్టలోనే 40,514 మంది మృత్యువాత పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేహదారుఢ్యం, మానసిక స్థిరత్వంతో పాటు దేశీయ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్లనే తాను కరోనా నుంచి సులువుగా కోలుకోగలిగానని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వయసు పైబడిన, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలున్నా కరోనా నుంచి బయటపడేందుకు ఆ అంశాలే దోహదపడ్డాయని ఆయన తెలిపారు. ఆరోగ్యాన్ని తిరిగి పొందడంలో తాను ప్రతిరోజు చేసే వాకింగ్, యోగాల పాత్ర కూడా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వాకింగ్, జాగింగ్, యోగా వంటి ఏదైనా ఒక శారీరక వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేర్చుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్ స్థానంలో ప్రోటీన్ సమృద్దిగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలన్నారు. హోం క్వారంటైన్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని తాను పత్రికా పఠనానికి వెచ్చించినట్లు వెంకయ్య చెప్పారు.
తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1,446 మందికి కరోనా వైరస్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,16,238కి చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 40,000కి పైగా పరీక్షలు నిర్వహించగా 1,446 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,918 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 88.45% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 191,269గా నమోదైంది. కాగా నిన్న మరో 8 మంది మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,241గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 135 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరిలో 131 మందికి, కరీంనగర్ 74, భద్రాద్రి కొత్తగూడెం 59, నల్గొండ 58, ఖమ్మం 52, సంగారెడ్డి 50, సిద్దిపేట 44, వరంగల్ అర్బన్ 41 చొప్పున కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం కాస్తంత తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 4,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 5,715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 35 మంది చనిపోయారు. దీంతో రాష్టంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,63,573కు చేరిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది. ఇంతవరకు రాష్టంలో కరోనాతో మొత్తం 6,291 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్టంలో 42,855 మంది చికిత్స పొందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కరోనా రికవరీ రేటు కూడా పెరిగింది. కరోనా నిర్మూలనకు టీకా వచ్చేదాకా ప్లాస్మా యోధులే వ్యాక్సిన్ అని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ఒకరు ఒకసారి ప్లాస్మాను దానం చేసి ఇద్దరిని కాపాడవచ్చని, ఒక ప్లాస్మా యోధుడు 24 సార్లు దానం చేసి 48 మంది ప్రాణాలను నిలపవచ్చని తెలిపారు. కరోనాను జయించిన వారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్లాస్మా దానం అవగాహనపై రూపొందించిన వీడియోను సిపి సజ్జనార్, సినీ దర్శకుడు వివి వినాయక్, వైద్యుడు శరత్ రెడ్డితో కలిసి ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ప్లాస్మా దానం చేయాలని చైతన్యపరుస్తున్న వాలంటీర్ల సేవల ప్రశంసనీయమని కొనియాడారు. సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుతో మొక్కలు నాటే కార్యక్రమం గొప్పగా సాగుతుండడం సంతోషకరమన్నారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. దేశంలో రోజువారీ కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 5 రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షల కంటే తక్కువగా ఉందని తెలిపింది. దేశంలో కరోనా తాజా పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ నిన్న విలేకరుల సమావేశంలో వివరించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ కరోనా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తంగా చేసిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ రేటు 8.07% ఉందని, గడిచిన వారంలో డైలీ పాజిటివ్ రేటు 5.16%కి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో సుమారు 70 లక్షల పైగా కరోనా కేసులు నమోదు కాగా అందులో 62 లక్షల మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని రాజేష్ చెప్పారు. ప్రపంచ కరోనా రికవరీ రేటులో మన దేశం ప్రథమ స్థానంలో ఉందని రాజేష్ భూషణ్ చెప్పారు. దేశంలో 87% కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 11.69% మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మొత్తం కరోనా కేసుల్లో 1.53% మాత్రమే మరణించారని, అయితే అందులో ఎక్కువ శాతం పురుషులే ఉన్నారని చెప్పారు. కరోనా మృతుల్లో 70 పురుషులు ఉంటే 30% స్త్రీలు ఉన్నారన్నారు. ఆకాశవాణి ఉభయ తెలుగు రాష్ట్రాల కోవిడ్ రౌండప్ ఇంతటితో సమాప్తం.